ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మామ గుండెల్లో సిరిమల్లనే చిగురిస్తాను. సీతారామమై చరిత్రలో నిలిచిపోతాను. అయ్యో మామ కాస్త మంచునీళ్ళు ఇవ్వరా? గొంతు ఎండిపోయింది. సీత థాంక్స్ మామ. ఏంటే తమాషా చేస్తున్నావా? నేను కోపంగా ఉంటే కామెడీ చేస్తావా? ఇంతవరకు వచ్చాక నేను ఆగను. సీత రామ్ తప్పుకో, లేకపోతే ఇందులో ఉన్న తూటం మీ ఇద్దరి ప్రాణాల్ని తీస్తుంది. కాల్చండి అత్తయ్య. మీకు చేతనైతే మా ఇద్దరిని చంపండి. మహాలక్ష్మితో ఆటలొద్దు సీత, తను అసలే కోపంగా ఉంది. సీతను కాల్చొద్దు చెల్లాయ్, క్షమించు. తను నన్ను కాల్చలేదు బాబాయ్, తన వల్ల కాదు. పిన్నిని రెచ్చగొట్టకు సీత. రెచ్చిపోయి మాత్రం తనేం చేస్తుంది? మా రామ్ని నీ సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు చావుకి సొంతమవుతావు. మామ నాకు పుట్టుకతోనే నా స్వంతం. ఎందుకంటే ఆయన నా మేనత్త సుమతి కొడుకు. ఏమన్నావు సీత? సుమతి నీ మేనత్త? అవును మావయ్య. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమతి ఎవరో కాదు, స్వయంగా మా నాన్న చెల్లెలు. నువ్వు చెప్పేది నిజమా? నిజమే డాడీ. అమ్మ ఎవరో కాదు, శివకృష్ణ మావయ్య సొంత చెల్లెలు. సీతకి ఈ విషయం తెలిసి నన్ను మావయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ అమ్మ ఫోటో ఉంది. అమ్మమ్మ, అత్తయ్య, మావయ్య అమ్మ గురించి కన్ఫర్మ్ చేశారు. అమ్మ సీతకి మేనత్ అవుతుంది. సీత నా మేనమావ కూతురు. ఈ విషయం మేము రాగానే మీతో చెప్పుండేవాళ్ళం, కానీ అత్తయ్య గన్ను చూపించి బెదిరించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.